ఉన్న నాయకులు ఎగ్జిస్టింగ్ నాయకులైనా, కొత్త తరం నాయకులైనా గానీ, అసలు మాకు నాయకత్వ లక్షణాలు లేవు, రాజకీయాల్లో ఫిట్ అయితామో లేదు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో నెగెటివ్ థింకింగ్‌తో ఉన్నారు. అసలు ఒక గ్రామ స్థాయి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మీరు ఎంతో మందిని మార్చారు కాబట్టి, అసలు గ్రామ స్థాయి నాయకుడికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్తే ప్రాబబ్లీ అది చూసైనా కానీ వీళ్ళు ముందుకు వస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అది గ్రామ స్థాయి కావచ్చు, పట్టణం స్థాయి కావచ్చు, ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ఇది పూర్వజన సుకృతమేం కాదు, ఓకే, పుట్టుకతోనేం రాదు. ఓకే, నాయకత్వ లక్షణాలు నువ్వు అనుకుంటే వస్తాయి. వెరీ గుడ్. నాయకుడు ఎక్కడో లేడు, నీ బాడీలో ఉన్నాడు. అది వాళ్ళు రియలైజ్ కావాలి. నా బాడీలో ఉన్న నా నాయకుడు ఇన్ని పార్ట్స్ కదిలిస్తున్నాడు. నా మైండ్తో పాటు ఇన్నిటికీ నువ్వు నాయకుడు కదా. అటువంటి ఇది కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది శరీరం, దీనికే నువ్వు నాయకుడివి. కాబట్టి యాజ్ ఎ లీడర్గా ముందుకు రావాలంటే వేరే ఆలోచన అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వస్తే ఎవరు తొక్కుతారా, ఎవరు నిన్ను ఎక్కించుకుంటారా, నిన్నెవరు ముందుకు తీసుకొస్తారా, నిన్నెవరు ఏమని అంటారా, ఒక్క టాపిక్ మాట్లాడుకుందామండి, పనికి వస్తుంది. వాళ్ళు మన వర్క్షాప్లో చేరకున్నా సరే ఎందుకు ముందుకు రాడు తెలుసా, ఇది నాకెందుకు, మా ఇంట్లో ఎవరు లేరు కదా, మొదటి నుంచి లేదు కొత్తగా ఎందుకు, ఏదో ఓటేస్తే పని అయిపోతుంది కదా, ఓడిపోతే జీవితం. స్వార్థపరులు. మనం కొటేషన్ చదువుతాం కదా, తెలివి లేని వాడు కాదు, తెలివి ఉన్నవాడు ఇంట్లో ఉండడం వల్ల దేశం పాడవుతుంది. మేధావులు మౌనంతో దేశం పాడవుతుంది. మేధావులు ప్రశ్నించకపోవడం వల్ల దేశం మౌనము ప్రశ్నించకపోవడం వల్ల. కాబట్టి దీనికి మీరు ఒక్కటి వదిలిపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ఒక్కటే మొదలుపెట్టుకోవాలి. నాయకుడు కావాలంటే మొహమాటం వదిలిపెట్టుకోవాలి. ఈ ఒక్క టాపిక్ చాలండి. వీళ్ళు మన క్లాస్కి వచ్చినా రాకుండా సరే, మొహమాటం అనేది నా దృష్టిలో పెద్ద దరిద్రం. మొహమాటం ఉన్న వాళ్ళు జీవితంలో పైకి రాలేరు. మొహమాటం అనేది మనిషిని తొక్కేస్తుంది, మనిషిని పేదవానిగా మారుస్తుంది, మనిషిని ఒక ఫాలోవర్గా కాదు ఒక లేబర్గా మార్చేస్తుంది, తొక్కేస్తుంది. మొహమాటం లేకుండా నీ మనసులో ఉంది నోట్లో చెప్పండి. సాక్షాత్ భగవంతుడు కిందికి దిగి వచ్చినా సరే నరుడా ఏమి నీ కోరిక అంటాడు. అంతే కదా. అంటే మనిషి మనసులో దేవునికి తెలియదు కదా, ప్రజల మనసు మనకేం తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారని వదిలిపెట్టాలి. ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారు, నేను నిలబడితే అనుకుంటారా, నిలబడకుండా అనుకుంటారా, నన్ను ఏదో అనుకుంటారు, ఏం చేసినా అనుకుంటారు, ఏం చేయకుండా అనుకుంటారు, ఉన్నా అంటారు, లేకుండా అంటారు, పోయినా అంటారు, ఏం చేసినా అంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఒక నాయకుడు ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా, వాళ్ళు అనడమే మనకు బహుమానం, వాళ్ళ నవ్వులే మనకు పువ్వులు, వాళ్ళ యొక్క అపోజిషనే మనకు పొజిషన్. అపోజిషన్ లేకుండా ఏ నాయకుడు ఉండడు. రజనీకాంత్ గారు అపోజిషన్ గ్యారంటీ, అపోజిషన్ లేకుండా అపోజిషన్ తెచ్చుకోవాలి, ఉంటేనే మన నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, మనం పైకి వస్తాం కూడా. అంతే కదా. వాళ్ళ విమర్శ మన విజయానికి 100%. అలాంటి వాళ్ళు ఉండాలి. ఇది తట్టుకోవడానికి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇది విన్న వాళ్ళు కూడా చాలండి, 4 మాటలు చాలు. ఎదుటి వాళ్ళ నవ్వు తట్టుకోండి, ఎదుటి వాళ్ళ విమర్శ తట్టుకోండి, ఎదుటి వాళ్ళ అవమానం తట్టుకోండి, ఎదుటి వాళ్ళ వ్యతిరేకత తట్టుకోండి. ఈ 4 మాటలు గెలిచేవాడు ప్రపంచంలో గెలుస్తాడండి, ఎక్కడ గెలుస్తాడు. కాబట్టి ఈ 4 స్వీకరించాలి. నన్ను నవ్వాడు అంటే, నన్ను చూసి నవ్వాడంటే అతనికంటే నేను డిఫరెంట్ చేశాను, నన్ను చూసి విమర్శించాడంటే గ్యారంటీగా నేను ఏదో కొత్త పని చేశాను, విమర్శించాడు. హ్యాపీ ఫీల్ కావాల్సిందే. అప్పుడు మనం నాయకుడిగా ఎదుగుతున్నట్టు లెక్క. మనం ఎవరేమనట్లేదు అనుకోండి, ఏం చేయనంటే అంతే. సో ఇది కనుక నేర్చుకోరు అనుకోండి, ఈ 2 నిమిషాలు నేను చెప్పింది చాలండి, దే విల్ బికమ్ లీడర్స్. పర్ఫెక్ట్ అండి. ఇది ఇన్సైట్ తోని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ నేర్పిద్దాం. పవర్ఫుల్ థెరపీ. వాడు ఎన్ని రాళ్ళేసా తట్టుకుంటాడు, రాళ్ళని జమ చేస్తాడు, ఇల్లు కట్టుకుంటాడు. ఇట్స్ పాసిబుల్. ఓకే అండి. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా, రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా, ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా, మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచం మీద తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్. ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో
ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు, యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్, నేను చెయ్యాలే, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా, ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.